ప్లాట్లు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా ఈరోజు మనం సరసమైన ధరలకే అక్కడ భూములు దొరుకుతున్నాయి. అందరూ కూడా అందులో తీసుకుంటే మేము కూడా ఆనందపడతాం. అరే నా నియోజకవర్గంలో అందరూ వచ్చున్నారని నాకు కూడా సంతోషం ఉంటుందని చెప్పి మీ అందరినీ నేను చూసేటువంటి జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీకు అందరికి వసతులు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఫ్యూచర్ సిటీలో మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధ్యక్ష, ఉద్యోగాలు చేయాలంటే మన పిల్లలకు సాంకేతికమైనటువంటి నిపుణులు తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల భవిష్యత్తు మార్చాలంటే ఉద్యోగాలు రావాలంటే అక్కడ ఉండేటువంటి పరిశ్రమలలో టెక్నికల్గా ఉన్న వాళ్ళనే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కానీ అలాంటి ప్రయత్నంలో మన పిల్లలు ఆ యొక్క స్కిల్ యూనివర్సిటీ ద్వారా అయితేనే వాళ్ళకు పూర్తిగా అవగాహన వస్తుంది, వాళ్ళకు పనిచేసేటువంటి మరి ఒక ఆలోచన వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉద్యోగాలు రావడానికి అక్కడ వచ్చేటువంటి పరిశ్రమలలో పనిచేయడానికి మన వాళ్ళకు అవకాశం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం అనేటువంటిది మనందరం కూడా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఆ రోజు ఐటీ మంత్రి గారు మేమందరం ఆ యొక్క స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసినాడే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రతి పౌరునికి ఇక్కడ మంచి అవకాశం వస్తుంది. దాని తర్వాత స్టేట్లో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా రేపు ఉద్యోగాలు రావడానికి స్కిల్ యూనివర్సిటీ ద్వారా అవకాశాలు వస్తాయనేటువంటి మాట కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. మా సోదరులు మాట్లాడుతుంటే ఇన్నా, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ మీరు పెడుతున్నారు, మిగతా అటువంటి మన ఐటీ లాంటి సంస్థలు ఏమి కావాలి అనేటువంటి మాట అడిగిండ్రు అధ్యక్ష. కానీ స్కిల్ యూనివర్సిటీకి ఇప్పుడు ఉండేటువంటి టెక్నికల్గా ఏదైతే కాలేజీలు ఉన్నాయో ఏదైతే ఐటీఐ లాంటి ఒక విద్యా సంస్థలు ఉన్నాయో అంతకు మిన్నగా ఈ స్కిల్ యూనివర్సిటీ ఈరోజు మన అవసరాలను బట్టి ఆ స్కిల్ యూనివర్సిటీలో వాళ్లకు నైతికమైనటువంటి ఒక కార్యక్రమం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకునేటువంటి పరిస్థితి అందులో ఉంటుంది అధ్యక్ష. దాన్ని మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఫార్మాసిటీతో పాటుగా అక్కడ సిటీలో ఉండేటువంటి మరి హెల్త్ కేర్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ పవర్ హబ్గా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ఐటీ మంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు చెప్తున్నారు. అక్కడ ఉండే సమస్యల్లో మీరు ఆ సమస్యలు రాకుండా చూడండి. ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా అక్కడ ఉండేటువంటి మన అన్ఎంప్లాయ్మెంట్ యువతకు కానీ ఇక్కడ క్రీడలలో ముందుకు పోతున్నటువంటి యువతకు కానీ ఒక మంచి అవకాశం వస్తుందని మాకు ఎప్పటికప్పుడు కూడా చెప్పడం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నా అధ్యక్ష. అందుకే మీరు ఈ యొక్క ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మనందరం కూడా ఈ హౌస్ అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే హైదరాబాద్ నగరాన్ని విస్తరించడం ఒకవైపు అయితే అభివృద్ధికి లక్ష్యంగా 18,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ అధ్యక్ష, రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది అంటే అది 4 జిల్లాలకు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ లింక్ అవుతుంది అధ్యక్ష. ఉమ్మడి మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల 4 జిల్లాలకు విస్తరించేటువంటి ట్రిపులర్ను నిజంగా మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనము ఏదో ఉన్నదాన్నే చేసుకుంటూ పోతాము అనేది కాదు అధ్యక్ష. ఉన్నదాన్ని బాగు చేసుకుంటానే కొత్తగా సృష్టించాల్సినటువంటి అవసరం మన హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉండేటువంటి మన ప్రాంతాలలో అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఈ యొక్క ట్రిపుల్ ఆర్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష.